హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి. ఈ బండి చూసుకున్నట్లయితే ఈ బండి 2012 ఇన్నోవా అండి. ఇన్నోవా వి వర్షన్ 7 సీటర్ అండ్ కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ బండి అండి. ఎందుకంటే చాలా వరకు సిల్కీ గోల్డ్ అండ్ సిల్వరే అడుగుతుంటారు, కానీ గ్రే కొద్దిగా రేర్ అడుగుతారు. అండ్ వైట్ అంటారా, వైట్ మరీ రేర్ అడుగుతా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిల్కీ గోల్డ్ అండ్ సిల్వర్ కలరే చాలా వరకు మనకు రీసేల్ అనేవి ఉంటాయి. ప్రతి డీలర్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ వెతికి మరీ సిల్వర్ కలర్ అండ్ గ్రే సిల్క్ గోల్డే తీసుకొని వస్తారండి. ఎందుకంటే ఆ రెండు బండ్లు మంచి రీసేల్ ఉంటాయి. ప్లస్ ఏమంటే మనకు రెంటల్ పర్పస్ తిప్పుకోవడానికి కూడా ఆ రెండు బండ్లే, ఆ రెండు కలర్లే ఎక్కువ కొంటుంటారు. కాబట్టి ఇంకా బండి గురించి మాట్లాడితే మనం 2012 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 12 రిజిస్ట్రేషన్ కూడా గ్లాస్లు కూడా చూపిస్తాను. గ్లాస్లో 2011 ఉంటుంది. ఎందుకు 11 ఉంటుందంటే మీకు ఎప్పుడు కానీ ఏ బండి అయినా కానీ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు మీకు ప్రీవియస్ అంటే ఇప్పుడు 2012 ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్, కానీ 2011 ఉంటాయి గ్లాసుల మీద మట్టుకు. అట్లే ఉంటుంది, ప్రతి బండి కూడా అట్లే జరుగుతాయి. అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంకా ప్రీవియస్ ఉంటాయి గ్లాస్ మీద, డేట్ అనేది ప్రీవియస్ మెన్షన్ చేస్తారు. ఓకే, బండి అయితే ఖచ్చితంగా 12 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 12 రిజిస్ట్రేషన్ బండి. బండి పరంగా మాట్లాడితే మంచి బండి. చిన్న చిన్న టచ్అప్లు అయితే కామన్ టచ్అప్లు అయితే జరిగినాయండి పర్టికులర్ గా. ఎందుకంటే డీలర్ బండి కాబట్టి డీలర్ తెచ్చుకొని ఈ టచ్అప్లు చేపించినాడు. టచ్అప్లు చేపించి రబ్బింగ్ పాలిష్ అనేది చేసినాడు. చేసిన తర్వాత ఈ బాడీ లైన్ కానీ అవుట్లుక్ కానీ అట్లా వస్తుంది. ఇంకో విషయం ఏమంటే ఎక్కడ కానీ మీకు ఏ పార్ట్ మారలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. సస్పెన్షన్ అయితే మరీ ముఖ్యంగా చెప్పాలండి, సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న గుంతల పైన కూడా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కూడా లేదు. మీరు వచ్చి ఎవరైనా చెక్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడైనా మీరు పెద్ద పెద్ద గుంతల్లో దించినా కూడా మీకు అర్థమవుతుంది సస్పెన్షన్ ఎంత బాగుంది ఏమనేది కూడా. ఒకసారి గ్లాసులు కూడా చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ 2011 ఉంటాయి, ప్రతి గ్లాస్ పైన 2011 ఉంటుందండి. ఇంకా మనం లోపల చూసుకుంటే 7 సీటర్ అండి. కామన్ గా 7 సీటర్ 8 సీటర్ రెండు వస్తాయి. బట్ ఇది 7 సీటర్ బండి. ఎందుకంటే 8 సీటర్ ఉంటే ఇది కూడా ఆలోచించచ్చు మీరు ఏమని చెప్పి. ఏదైనా రెంటల్ తిప్పినారా, ఏదైనా రెంటల్ పోయిందా, ఎక్కడైనా పెట్టినారా ఏమని చెప్పి. 7 సీటర్ ఆల్మోస్ట్ రెంటల్ కి పోవు. ఎందుకు చెప్తారా, ఆ వెనకాల ముగ్గురు కూర్చుంటారు. మామూలుగా 8 సీటర్ అంటే దీంట్లో ఇద్దరే కూర్చోగలరు. ఎందుకంటే అట్లాంటప్పుడు రెంటల్ పర్పస్ కూడా, అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా రెంట్ అనేది పిలుచుకోరు 7 సీటర్ కి. అందుకని ఆల్మోస్ట్ 7 సీటర్ బండ్లు రెంట్ పెట్టరండి. సార్ బండి లోపల చూసుకుంటే మనము, బండి లోపల కూడా ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా క్లీన్ గా ఉందండి. బండి లోపల కూడా చూసుకోవచ్చు మీరు. సీట్స్ కవర్ కానీ మీకు ఇంటీరియర్ ఏ విషయమైనా కూడా చూడండి. ఒక్కసారి చూపిస్తా. ప్లేయర్ చూసుకుంటే ఒరిజినల్ కంపెనీ ప్లేయరే. ఇంకా ఏసీ కూడా అంతా బాగుంది. టోటల్ మీకు ఎటువంటి సమస్య అనేది లేదండి బండిలో అయితే కన్నా. లోపల చూసుకోవచ్చు మీరు, క్లారిటీగా అర్థమవుతా ఉంటుంది మీకు కూడా. సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా 7 సీటర్ అండి. వెనకాల చూసుకోవచ్చు మీకు బకెట్ సీట్సే వస్తాయన్నమాట. రూఫింగ్ కానీ ఏది మీరు ఏం ముట్టే పని ఉండదండి బండికి అయితే కన్నా. ఏమంటే ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సి వస్తుంది మీరు, అంతే. ఇన్సూరెన్స్ అయితే లేదు పక్కాగా. టైర్స్ ఉన్నాయి. సో ఇంకా రీడింగ్ విషయానికి వస్తే మనం కీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. రీడింగ్ విషయానికి వస్తే 2,17,000 అయితే తిరిగింది. షోరూమ్ సర్వీస్ అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను క్లియర్గా మీకు క్లారిటీగా చెప్పేస్తాను. షోరూమ్ సర్వీస్ అయితే లేదు. బండి ఇంజిన్ పరంగా కానీ, మనకు సస్పెన్షన్ కానీ, మొత్తం పికప్ కానీ మొత్తం బాగుంది. బట్ సర్వీస్ అయితే మొత్తం బయట సర్వీస్ అంట. అంటే వాళ్ళు చెప్పినా, నాకైతే డీలర్ అయితే చెప్పినాడు సర్వీస్ అయితే లేదు ఇమ్రాన్, ఇంకా బయట సర్వీసే అంట. అందుకని నేను కూడా తెచ్చుకున్నాను చూసని చెప్పి. నేను ఎంత ఏది చెప్పినా కూడా మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది బండి బాగుండాలా, ఇంజిన్ బాగుండాలా. బండి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎట్లయినా కానీ బండి అనేది మనం ఒరిజినాలిటీ చూసుకోవాలండి. ఎందుకంటే చాలా వరకు షోరూమ్ అనేది చాలా మంది చేపిరు, చాలా మంది చేపిస్తారు. అది మన అదృష్టం. షోరూమ్ సర్వీస్ ఉందా లేదా అని చెప్పి మనం చూసి తీసుకోవాలా. లేని పక్షాన కూడా మనము బండి బాగుంటే, ఇంజిన్ బాగుంటే అది చెక్ చేసుకుని తీసుకుంటే మంచిదని చెప్తాను నేను. ఓకే, టైర్ విషయానికి వస్తే టైర్ చూసుకుంటే మనకు బ్రిడ్స్టోన్ టైర్లు ఉంటాయండి. బ్రిడ్స్టోన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. టైర్లు కూడా ఉంటాయి, ఒక 80% వరకు టైర్లు ఉంటాయండి. టైర్లు అయితే బాగున్నాయి. ఇంకా ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అంతేగాని మీకు గ్లాస్ పరంగా చూసుకుంటే గ్లాస్ ఏ ఒక్క గ్లాస్ కూడా మారలేదు. వెనకాల గ్లాస్ మారిందండి. వెనకాల గ్లాస్ అయితే మారింది ఖచ్చితంగా. 2020 గ్లాస్ అండి. 2020లో మార్చినారు. ఒకసారి చూడొచ్చు ఇక్కడ. 2020 ఉంటుంది గ్లాస్ పైన. ఇంకా నంబర్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు AP05 అండి. AP05 అంటేనే మీకు ఈస్ట్ గోదావరి అంటే కాకినాడ ఆ పక్క వస్తుంది. AP05 నంబర్ చూసుకుంటే 3699 మంచి రేసింగ్ నంబర్. అట్ ద టైం మీకేమంటే మంచి ఫ్యాన్సీ నంబర్ కూడా. టోటల్ మీరు కూడుకుంటే కూడా 9 వస్తుంది. ఎందుకంటే 3699 టోటల్ గా కూడుకుంటే 9 వస్తుంది అనమాట. ఇంకా బండి చూసుకోండి మీరు. బండి ఎక్కడ కానీ
అంటే మీకు టచ్అప్‌లు ఉంటాయి. కామన్‌గా జరిగేటాయి. టచ్అప్‌లు అయితే 100% అయ్యుంటాయి. వచ్చిన తర్వాత ముందర గూడా నాకు మళ్ళీ మీరు అడగకూడదు. ఎందుకంటే నేను ఉండేది ఉన్నట్టుగా చెప్తాను. టచ్అప్‌లు అయితే అయినాయి. కానీ బాడీ లైన్ ఉంది. బండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బండి బావుంటుంది. కానీ చిన్న చిన్న టచ్అప్‌లు అనేవి కామన్‌గా జరుగుతా ఉంటాయి. ఎందుకంటే ప్రతి బండి మంచి బండే దొరుకుతుందని చెప్పే క్లారిటీ ఉండదు. ఎందుకంటే మంచి బండే కానీ చిన్న చిన్న అక్కడక్కడ గిర్రలు, డెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేపిచ్చినారు. అందుకని ఒకసారి బాడీ లైన్ ఈ ఫ్రేమ్‌లో బాడీ లైన్ కూడా గమనించుకోండి మీరు. ప్రతిది బావుంటుంది. గ్లాసులు చూసుకుంటే ఈ పక్క కూడా మీకు ఏ గ్లాస్ మారలేదు. అటు సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 గ్లాసులు మారలేదు గానీ ఎనకాల గ్లాస్ అయితే మారిందండి. ఒకసారి లోపల కూడా క్లారిటీగా ఒకసారి మీరు చూస్తే అర్థమైతుందన్నమాట. ఓకేనండి. ఇంక ఫ్రంట్ గ్లాస్ విషయానికొస్తే ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే 2015లో మార్చినారండి. టయోటా గ్లాసే అన్నమాట. షోరూమ్ గ్లాసే ఇది. 2015లో మార్చినారు. అంటే దీని లెక్క మనం ఏమంటే 2015లో ఫ్రంట్ గ్లాస్ మారింది. 2020లో బ్యాక్ గ్లాస్ మారింది. మిగతా వేరే గ్లాసులు అంటే డోర్‌కి సంబంధించిన ఏ గ్లాస్ కూడా మారలేదు. చిన్న గ్లాసుల కాడ నుంచి 2011 ఉంటాయి. 12 మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా 2011 స్టార్టింగ్ కాబట్టి 11 ఉంటాయి. ఇంక నేను బానెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బ్యానెట్ పరంగా చూసుకుంటే బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి. లోపల చూసుకోవచ్చు మీరు ఎక్కడ గాని ఎటువంటి మీకు సమస్య ఉండదు. ఇది చానా సార్లు నేను ఇన్నోవా వీడియో పట్టినప్పుడు నేను చూపించుంటానన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ రస్ట్ అనేది చిన్నగా రస్ట్ పడతాయండి. మామూలు కామన్‌గా రస్ట్ పడతా ఉంటాయి ఇక్కడ. అది తప్పనించి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అది ఏమంటే ఈ ఫ్రేమ్ సెట్ చూసుకుంటే ఫ్రేమ్ సెట్ కూడా ఏది మారట్లేదండి. ఒరిజినల్ ఫ్రేమ్ సెట్టే అన్నమాట ఇది. మొత్తం ఇంజిన్ సెక్షన్ అంతా క్లీన్‌గా చూపిస్తాము. ఒక్కసారి చూసుకోండి. ఇంజిన్ అయితే నీట్‌గుంది. చాలా నీట్‌గుందండి. అంటే ఈ మధ్య కాలంలో ఇన్నోవాలో కొద్దిగా రీసేల్స్ అనేది తగ్గినాయన్నమాట. ఎందుకంటే చాలా మంది ఏమంటే ఈ ఆషాఢం కాబట్టి ఆషాఢంలో కొనలేదు. మనకు కూడా అడగలేదు. బట్ ఏమంటే మనం వీడియో తీయాలి కాబట్టి తీసి పెడతాన్నామండి. సో, ఓకే. బండి చూసినారు గదా! ఇంక రేట్ విషయానికొస్తే మనం రేట్ పరంగా మాట్లాడుకుంటే 7,80,000 అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తన్నారు. మీరొచ్చినప్పుడు నెగోషియబుల్ అయితుంది. బండి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బండి నచ్చితేనే మీకు నచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఎవరైనా వస్తారు గదా! అంటే మెకానిక్ సంబంధించిన బండి గురించి అవగాహన ఉండే వాళ్ళని పిలుచుకొనొచ్చుకోండి. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ప్రైస్ గురించి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. కూర్చొని మాట్లాడుకుంటే మనకు తగ్గుతుందండి. నెగోషియేషన్ ఉంటాది. ఫిక్స్‌డ్ ప్రైస్ అయితే కాదు. 7,80,000 అయితే చెప్తన్నారు. మీరొచ్చినప్పుడు మనం కావాలంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు. అట్టా మీకేమంటే ఇన్స్యూరెన్స్ కూడా లేదు కదా! అది కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇంగా అది టాప్ కూడా చూపించాలనుకుంటే టాప్ కూడా ఎటువంటి మీకు ఎందుకంటే టాప్ కూడా మీకు పైన మామూలుగా అణుగుతుందనమాట. అట్లా అణిగేదైతే లేదండి. టాప్ కూడా బావుందనమాట. ఓకే. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మా ఆఫీస్‌లోనే ఉంటుంది బండి. వచ్చి చూడండి. మీకు నచ్చితే ఏదైనా చూసుకోండి ఫస్ట్. నేను ఎందుకంటే చాలా మంది టైమ్ పాస్ కాల్స్ చేస్తానే ఉంటారు. టైమ్ పాస్ దయచేసి ప్లీజ్ చేయొద్దండి. మీకు కావాలంటే ఏదైనా మనకు కావాలనుకుంటే మీరు దయచేసి మా ఆఫీస్ కాడికొచ్చేయండి. లాంగ్ ఉండే వాళ్ళు కూడా నాకు కాల్ చేసుకోండి రండి. ముందరకొచ్చిన తర్వాతే ఏదైనా పనులు జరుగుతాయి అంతేగాని, ఎంతసేపు మనం ఫోన్‌లో మాట్లాడుకుంటే చాలా పనులు మిస్ అయినాము, మిస్ అయితాము గూడా. కానీ ఈ ఆదివారం వరకు మనకు ఆషాఢం ఉంది కాబట్టి, ఈ ఆదివారం వరకు మనకు రీసేల్స్ కూడా చాలా తక్కువుంటాయి. ఎందుకంటే మా హిందూ సోదరులేమంటే అంటే ఆషాఢంలో కొనరు బండ్లు చాలా మంది. ఎందుకంటే మనకు కూడా ఈ నెలంతా కొద్దిగా వ్యాపారం డల్‌గుంది. ఆషాఢంలో బండ్లు ఎవరు కొనరు. బండ్లనే గాదు ఏ వస్తువు ఏది కూడా సేల్స్ ఉండవు. అందుకని మనకు సోమవారం నుంచి బిజినెస్ గూడా అంటే మళ్ళీ స్టార్ట్ అయితుంది. అప్పటి వరకైతే బండ్లన్నీ వీడియో అనేది నేను పెట్టడం అయితే జరుగుతుంది. మీకు ఆఫీస్‌లోనే బండ్లుంటాయి. ఇది కాక మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా నాకు చెప్తే నేను అడ్జస్ట్ చేస్తాను. అది కాక చాలా మంది బయట నుంచి కస్టమర్స్ అడుగుతా ఉంటారండి. పలానా బండి ఇది అది కావాలని చెప్పి. నా రిక్వైర్మెంట్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు మీ లొకాలిటీలో ఆ సరౌండింగ్‌లో ఏదైనా ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీకు మెన్షన్ చేసి మీకు చెప్తానండి. ఎందుకంటే మనకు కస్టమర్లు కూడా కాల్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఏదైనా బండి మాదుంది సేల్ చేయండి అని చెప్పి, ఆ బండ్లు మీ లొకాలిటీలో దగ్గరలో ఉంటే మీకు ఖచ్చితంగా ఆ నంబర్ కస్టమర్ నంబర్ ఇచ్చి మీకు ఆ బండి తీసియడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా బండ్లు అమ్మాలంటే కూడా నాకు
బయట బండ్లు ఎవరైనా అమ్మాలంటే నాకు కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళ బండ్లు ఎక్కడైనా వాళ్ళ అక్కడ లొకాలిటీలో కస్టమర్ ఉంటే నేను ఖచ్చితంగా మాట్లాడిచ్చి ఆ బండ్లు అనేది సేల్ చేసి ఇస్తానండి. ఎందుకంటే మన బండ్లు వీడియోలో అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండే బండ్లు అయితే వీడియోలు చేసి పెడతాను. బండి బాగుంటేనే తీసుకోండి, లేకపోతే లేదని చెప్పి 100% నేను చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.